కళ్యాణ మండపం ఏర్పాటుకు గ్రామ సభ ఆమోదం తెలిపింది. సిద్ధవటం మండలం మాధవరం 1, 2, 3 గ్రామ వార్డులో గురువారం కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలతో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఆవుల అరుణ గ్రామ సభ ఏర్పాటు చేసి శాకరాజుపల్లి రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 263 33 సెంట్ల స్థలంలో శ్రీ భద్రావతి భావనారాయణ ఆలయానికి కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి గ్రామ సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ఆవుల అరుణ మాట్లాడుతూ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలతో సిద్ధవటం మండలం తహసీల్దార్ విజయ్ కుమార్ సూచన మేరకు శ్రీ భద్రావతి భావనారాయణ ఆలయానికి కళ్యాణ మండపం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సర్వే నెంబర్ 263లో 33 సెంట్ల స్థల నిర్ధారణ కోసం గ్రామ సభ ఏర్పాటు చేయగా ప్రజలు ఆమోదించారని జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామన్నారు. 28/8/10:30 కలెక్టర్ గారి ఆదేశం సర్వే నంబర్ 263లోని 33 సెంట్ల నుండి భద్రావతి భావనారాయణ కళ్యాణ మండపం స్కిల్ డెవలప్మెంట్ కొరకు ఎంఆర్ఓ గారి ఆదేశం ప్రకారం ఈరోజు గ్రామ సభను ఏర్పాటు చేసుకున్నామండి. అందరి గ్రామ సభకు చేసిన అందరి గ్రామ మీడియా ప్రతినిధులకు అధికారులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన సందర్భం గురించి మేడం చెప్పారు. ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్స్ మేరకు తర్వాత ఆ ప్రొసీడింగ్స్ బేస్ చేసుకొని మన ఎంఆర్ఓ గారు సిద్ధవటం మండలం ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సర్వే నెంబర్ 263లోని 33 సెంట్ల స్థలం నందు ఎన్విరాన్మెంట్ శాఖకు ఎంఆర్ఓ గారు హ్యాండ్ ఓవర్ చేశారు. అందులో భద్రావతి భావనారాయణ కళ్యాణ మండపానికి అనుబంధంగా స్కిల్ డెవలప్మెంట్ కళ్యాణ మండపం స్కిల్ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ రిజల్యూషన్ పాస్ చేయడం కోసం మనకి సమావేశం జరిగింది. అందరికీ గ్రామస్తులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. సో ఈ ప్రాజెక్టు 263 సర్వే నెంబర్లో మండపము ఊర్లో ఉంటే మనం ప్రస్తుతానికి చాలా లిమిటెడ్ కళ్యాణ మండపాలు ఉన్నాయి. మన కడపకి వెళ్ళడము లేకపోతే పక్క ఊరికి వెళ్ళడము వడగూరికి వెళ్ళడము ఆ విధంగా కాకుండా మన కళ్యాణ మండపానికి వస్తుంది మాధవరంలో. ప్లస్ బీదా బిక్రీ వాళ్ళకు డిస్కౌంట్తో వస్తుంది. వచ్చిన ఆదాయం అంతా మళ్ళీ భద్రావతి భావనారాయణ స్వామికే చెందుతుంది. ఓకే, దీనికి మాధవరం 1, 2, 3 గ్రామాల్లో ప్లస్ కొత్త మాధవరానికి భద్రావతి భావనారాయణ స్వామి గుండికాయ లాంటిది, అది మాకు జీవనాడి. ఆ గుడి డెవలప్మెంట్ కోసంగా చాలా రకాలుగా మేము ప్రయత్నాలు చేసినాము. ప్లస్ మాధవరంలో పద్మశాలీలు ఎస్పెషల్లీ చేనేత కుటుంబాలకు సంబంధించినటువంటి లైవ్లీవుడ్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో చాలా డిస్కస్ చేసిన తర్వాత అధికారులతోటి, ఎన్ఆర్ఐలు ప్లస్ మాధవరంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, మగ్గాల వాళ్ళతోటి అందరితో డిస్కస్ చేసి మన ఊరికి ఒక కమ్యూనిటీ సెంటర్ ఎప్పుడైనా చీరలు పెట్టి ఎగ్జిబిషన్ లాగా పెట్టి అమ్ముకునేదానికి పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్ళకు వీలైనంత అఫోర్డబిలిటీలో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ సెంటర్ పెళ్ళిళ్ళకైతేనేముంది, పబ్బాలకైతేనేముంది ఒక బిల్డింగ్ కావాలి. ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా మహిళలకు మనం జీవనోపాధి పెంచేదానికోసంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అంటే ఈవేళ చూస్తే శారీస్ తయారవటం అనేది ప్రతి ఆన్లైన్లో ఫేమస్ అయిపోయింది. సో ఎందుకు మన మహిళలకు మనం ఆన్లైన్లో శారీస్ అమ్మేది నేర్పించకూడదు? మన చేతిలో ఉన్న వ్యక్తి, టెక్నాలజీ మన చేతిలో ఉన్న వ్యక్తి. సో మనం ఒక యూట్యూబ్ స్టూడియో పెట్టి, ఒక ఇన్స్టాగ్రామ్ స్టూడియో పెట్టి మన మహిళలు మనం ట్రైన్ చేస్తే వాళ్ళే ఇంట్లో తయారైన చీరలు డైరెక్ట్గా వాళ్ళే అమ్ముకుంటారు. దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ స్టాక్, దానికి కావాల్సిన టెక్నికల్ ట్రైనింగ్ మొత్తం అంతా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైన్ చేస్తారు. ప్లస్ హ్యాండ్లూమ్స్ నుంచి శారీస్ తర్వాత వచ్చే బై ప్రోడక్ట్స్ అంటే బ్లౌజులు స్టిచ్చింగ్ చేయటం అయితేనే ఉంది, మిగిలిపోయిన క్లాత్ తోటి ఒక ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగ్స్ ప్లస్ సెల్ ఫోన్ది ఇవన్నీ చేసేదానికి మహిళలకు ట్రైన్ చేస్తే వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళేసి నెలకు ఒక 20,000 30,000 ఎక్స్ట్రా ఆదాయం వస్తుంది. భర్త మగం వేస్తే వచ్చిన ఆదాయం ప్లస్ ఈ ఆదాయంతో చన్నీళ్ళకు వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడులాగా కుటుంబ ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది ఉద్దేశంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసంగా ఈ రెండింటి కోసంగా మేము వెళ్ళి గవర్నమెంట్ అప్రోచ్ అయ్యింది. దీనికి డోనర్స్ కూడా ఎన్ఆర్ఐస్ ప్లస్ ఊర్లో ఉన్న వాళ్ళు, బయట మాధవరం మీద ప్రేమతో బయట ఉన్న వాళ్ళు ఇస్తారు. వచ్చిన ఆదాయం అంతా భద్రావతి భావనారాయణ స్వామి గుడికి వెళ్తుంది. దీంట్లో ఏ ప్రైవేట్ సంస్థకు కానీ ఏ ఒక్క కుటుంబానికి కానీ ఇది వ్యక్తిగతంగా చెల్లేది లేదు. వచ్చిన ప్రతి పైసా భద్రావతి భావనారాయణ స్వామి గుడికి వెళ్తుంది. అది అందరికీ మా 2 గ్రామాలకు 6,000 మంది ప్రజలకు అది ఒక జీవనాడి అన్నమాట. మా స్వామి బాగుంటే మా ఊరు బాగుంటుందని మేము ప్రతి సంవత్సరం 125 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 10 రోజులు ఎక్కడా లేని విధంగా బ్రహ్మోత్సవాలు చేసుకుంటాము. 10 రోజులు ఎక్కడ మాంసం తినరు, మగ్గాలు నేరు, అంత నిష్ఠతో చేసినది. నెక్స్ట్ జనరేషన్ కూడా
పంపాలంటే మాకు ఏదో విధంగా రెవెన్యూ సోర్సెస్ ఉండాలి అనే ఉద్దేశంతో మేము వెళ్ళి గవర్నమెంట్ని చెప్పుకోవడం అయింది. లాస్ట్ టైం మినిస్టర్స్ చెప్పుకోవడం, కలెక్టర్ గారు మా యొక్క రిక్వెస్ట్ మన్నించి ఆయన మా సర్వే నెంబర్ 263లో ఒక 33 సెంట్ల స్థలాన్ని మాకు కేటాయించడం జరిగింది. దాంట్లో మేము ఒక కమ్యూనిటీ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టి ఇది మళ్ళా సొసైటీకి మాధవరం ప్రజలకు ఇవ్వటం మొదలుపెట్టింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఒక పంచాయతీ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే కనీసం ఒక 20-30 వేల రూపాయలు ఇంటి పన్ను పెరుగుతుంది, పంచాయతీ ఆదాయం వస్తుంది, ఒక 10-15 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. నెక్స్ట్ 4-5 సంవత్సరాలు ఒక 200 మంది మహిళలకు సొంతంగా వ్యాపారం చేసుకొని సొంతంగా ఆన్లైన్లో శారీస్ అమ్ముకోవటమో లేకపోతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయటమో జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు కూడా లోన్స్ ఇవన్నీ మేము DRDA గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తోటి జరిగి వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎస్పెషల్లీ ఉమెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. దీనికి ఈవేళ తీర్మానం కోసంగా ఇక్కడికి వచ్చాము. గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇది చాలా గొప్ప పరిమాణము. మాధవరం 1-2-3 వార్డ్స్ గ్రామస్తుల యొక్క ఫార్వర్డ్ థింకింగ్, ఏ విధంగా మేము ఫ్యూచర్లో ఏ విధంగా ఆలోచించాలనే దానికి ఇది ఒక నిదర్శనం. సో ఇది ఒక జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇటువంటి ఒక ప్రాజెక్ట్స్ తోటి మేము ఇంకా ముందుకెళ్ళేసి కొత్తగా ఫ్యూచర్స్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఏ విధంగా మాధవరం 1-2-3 గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా వీళ్ళు ప్రజలు, ప్రభుత్వము ప్లస్ బయటికి వెళ్ళినటువంటి ఎడ్యుకేషనిస్టులు అందరితోటి కలిసి ఏ విధంగా డెవలప్ చేసుకోగలరు విలేజ్ అని చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం మాకు. సో దీనికి మాకందరికీ సహకరించిన అధికారులకు, గ్రామస్తులకు, రాజకీయ నాయకులకు ప్లస్ టెక్నోక్రాట్స్కి అందరికీ మేము ఈ మీడియా పూర్వకంగా మేము థ్యాంక్స్ చెప్తున్నాము.